శ్రావణ మాసంలో ఎంతో పవిత్రమైన ఈ మాసంలో ప్రతి వారం వాయనం ఇవ్వడం భక్తులకు ప్రత్యేకమైన పుణ్యం అందిస్తుంది. నేను 3వ వారం సాయంత్రము వాయనం ఇచ్చాను. సాయంత్రం ఇచ్చే వాయనం దేవతలకు ఎంతో ప్రీతికరంగా భావించబడుతుంది. ఇది కుటుంబానికి ఐశ్వర్యం, శాంతి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. మనసు నిండా భక్తితో ఇచ్చిన వాయనం దేవుని అనుగ్రహాన్ని పొందడానికి మార్గం అవుతుంది. ఇక ఆ రోజు సాయంత్రం అయితే కింద మా ఇంట్లో రెంట్కుంటున్న దేవి ఆంటీ వాళ్ళ అమ్మాయి మధు ఆంటీ రాలేదు. ఇంకా జయ, పక్కనింటి జోష్న, ఇక నేనైతే మధ్యాహ్నము అత్తమ్మకైతే ఇచ్చేసానమాట వాయనము. ఇంకా కొంతమందికి అలవాటు ఉంటుంది, కొంతమందికి అలవాటు లేదు కదా ఇట్లాంటి వాయనాలు ఇవ్వడము అంటారు కదా. ఇంకా పిలిచిన వాళ్ళ ఇంట్లోకైతే నేను తప్పకుండా వెళ్ళానండి. ఇంకా జయ పిలిచింది, అక్కడికి వెళ్ళాను. తర్వాత సాయంత్రం అయితే మా కో సిస్టర్ స్వాతి పిలిచింది, ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు అక్కడ కొంచెం లేట్ అయింది, వర్షం ఫుల్గా వచ్చేసింది అనమాట. అక్కడి నుంచి ఇంకా బయలుదేరేటప్పుడు ఇక్కడ స్వాతి వాళ్ళకు ఫ్రెండ్ లాగా అనమాట ఆ ఆంటీ వాళ్ళు పిలిచారంట, నన్ను పిలిచింది అనమాట. సరే ఇంకా నేను ఎప్పుడు అట్లా వెళ్ళలేదు అక్కడ మాత్రము. సరే ఇంకా అమ్మాయి బలవంతం పెడితే ఇంకా అక్కడికైతే వెళ్ళాను. అదే పసుపు కుంకుమ మనకి ఏదో విధంగా రావాలనుకుంటే ఎలాగైనా వస్తుంది అనమాట. ఇంకా అలాగ పోయేసి వాళ్ళ ఇంటికి పోయి అక్కడ చూస్తే ఎంత బాగా చేసి ఉన్నారంటే చూడండి, ఇక్కడే అనమాట ఎంత అలంకరించుండారో, చాలా బాగుంది చూడటానికి. ఇంకా కొద్దిసేపు ఉన్నామన్నట్టు అక్కడికి టైం 9:30 అయ్యిందనమాట. ఇంకా అక్కడే వాళ్ళు టిఫిన్ పెట్టారు, తీసుకొని ఇంటికైతే వచ్చాను. లాస్ట్ లో స్వాతికి అయితే వాహనం ఇచ్చాను, లేట్ అయిపోయింది. సరే, నా పూజ ఎలా ఉన్నిందో కామెంట్ చేసేయండి, ఒక సబ్స్క్రైబ్, లైక్ చేసేయండి అబ్బా.